హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, బోర్డు మెంబర్స్ రాజీనామాలకు గవర్నర్ గారు ఆమోద ముద్ర వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తదుపరి తీసుకునే చర్యలు ఏ రకంగా ఉంటే తెలంగాణ నిరుద్యోగుల ఆకాంక్షలు తొందరగా నెరవేరుతాయనే విషయం చూసే ప్రయత్నం చేద్దాము. దాంతోపాటు ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. వాటి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు ఆ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, తర్వాత బోర్డు ప్రక్షాళన ఏ విధంగా చేస్తే బాగుంటుందో విషయం చూద్దాము. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. విషయంలోకి వస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన తప్పిదాలు, పేపర్ లీకేజీలు, వాయిదాలు, ఎగ్జామ్స్ రద్దు అవ్వడం, వీటన్నిటి మధ్య నిరుద్యోగులు చాలా సఫర్ అయిన 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది వీరిని చైర్మన్గా పెట్టి జనార్దన్ రెడ్డి గారిని. అప్పటి నుండి కూడా రిక్రూట్మెంట్ అనేది ఏది కూడా ముందుకు సాగలేదు. ఈ 2 సంవత్సరాలు అయిపోయింది. కొన్ని ఎగ్జామ్స్ రద్దు అయినాయి, పేపర్ లీకేజ్ అయినాయి. తర్వాత కొన్ని ఎగ్జామ్స్ రాసినా కానీ వాటి రిజల్ట్స్ అనేవి రాలేదు. ఏడబ్ల్యూ లాంటి ఎగ్జామ్స్ అయితే జిఆర్ఎల్ వరకు వచ్చి వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అనౌన్స్ చేస్తారేమని చెప్పి వాళ్ళు కూడా చాలా నెలలుగా పోరాటం చేస్తున్నారు. తర్వాత గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ వాళ్ళు జూలై 1కి ఎగ్జామ్ జరిగితే ఇప్పటి వరకు కూడా రిజల్ట్స్ పైన ఏ మాట వినిపించడం లేదు. ఇంకా టీపీబీ, ఓఏఈ ఇవన్నీ ఎగ్జామ్స్ ఉన్నాయి. వీటి రిజల్ట్స్ కూడా తొందరలోనే ప్రకటించాలి. కొత్త బోర్డు చైర్మన్, తర్వాత బోర్డు మెంబర్స్ను ఎంత తొందరగా ప్రభుత్వం రిక్రూట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ముందుగా అయిపోయిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయాలి. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఫిబ్రవరి 1కి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అది ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మళ్ళీ లేట్ చేస్తే లోక్సభ ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్లో మనకు నోటిఫికేషన్స్ అనేది ఇవ్వరాదు. ఇక కావాలంటే మీరు ముందు మార్చ్ ఏప్రిల్లో ఇస్తున్న నోటిఫికేషన్లు కూడా ముందే ఇచ్చినా పర్వాలేదు, కానీ మీరు ఎలక్షన్ కోడ్లో ఉన్న నోటిఫికేషన్లు ఇప్పుడే ఇచ్చినా ఇబ్బంది ఏం లేదు. కానీ ఫిబ్రవరి 1కి ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండ్రో అది ఇస్తే చాలామంది నిరుద్యోగులకు కొంచెం నమ్మకం వస్తుంది, మనం ప్రిపేర్ అవ్వాలని చెప్పి. ఇంకా డిలే చేస్తుంటే మళ్ళీ ఎలక్షన్ కోడ్, దాని తర్వాత అది మే వరకు ఎలక్షన్ కోడే ఉంటుంది. మేలో రిజల్ట్స్ అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అది అయిపోయి తర్వాత వెంటనే మళ్ళీ స్థానిక సంస్థ ఎలక్షన్లు వచ్చి మళ్ళీ దాని కూడా అయిపోయి వీటన్నిటి మధ్యలో నిరుద్యోగులు నలిగిపోతారు. కాబట్టి అది తొందరలో బోర్డు రిక్రూట్ చేసి, బోర్డు మెంబర్స్ని రిక్రూట్ చేసి, తర్వాత అవసరమైన స్టాఫ్ ఏదైతే వీరభద్రయ్య గారి కమిటీ చెప్పిందో పాత గవర్నమెంట్కి, ఆ కమిటీ నివేదికను కొత్త ప్రభుత్వం అమలు చేస్తే కొంత వాళ్ళకు కూడా వెసులుబాటు అనేది ఉంటుంది. వాళ్ళు కూడా స్పీడ్గా పని చేయగలుగుతారు టీఎస్పీఎస్సీ బోర్డులో. దాంతోపాటు పాత రిజల్ట్స్ ఇవ్వాలి తొందరగా. తర్వాత కొత్తగా ఇచ్చే జాబ్ క్యాలెండర్ అనేది పర్ఫెక్ట్గా అనౌన్స్ చేయాలి. ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఎప్పుడు ఎగ్జామ్ పెడతాము, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయి దగ్గర నుంచి నోటిఫికేషన్ డేటు, ఎగ్జామ్ డేటు, రిజల్ట్ డేటు వీటిని క్లియర్గా అనౌన్స్ చేయాలి. ఒక స్పష్టమైన విధానం తీసుకుంటే తప్ప 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనేది చేయడం అనేది కొంచెం ఇబ్బందితో కూడుకుంది. కాబట్టి స్పష్టంగా ఒక ప్లానింగ్ అనేది ఉంటే ఇది ఈజీగా మనము పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. దాంతోపాటు హారిజాంటల్ ఇష్యూ అనేది తొందరగా క్లియర్ చేయాలి. హారిజాంటల్ వర్టికల్ పైనే అన్నీ ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ పైన ఏదైతే ఏపీ గవర్నమెంట్ తీసుకుందో జీవో 77 ద్వారా హారిజాంటల్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అట్లాంటి ఒక స్పష్టమైన నిర్ణయాన్ని, ఒక జీవోని తీసుకొచ్చి అసలు ఆల్రెడీ అయిపోయిన ఎగ్జామ్స్ కూడా వర్తించేలా చర్యలు తీసుకోవాలి. ఇవి 2 క్లియర్ చేసి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే నిరుద్యోగులకు కూడా ఉత్సాహం అనేది వస్తుంది. ఎందుకంటే చాలా విసిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా లేట్ చేయకుండా మళ్ళీ చైర్మన్ సభ్యులకు రిక్రూట్మెంట్ కోసం మళ్ళీ నెలలు అట్లాంటివి ఏం చేయకుండా ఇంటెలెక్చువల్స్ చాలామంది ఉన్నారు, వారిలో సెలెక్ట్ చేసుకొని రాజకీయ జోక్యం లేకుండా వీళ్ళని రిక్రూట్ చేసి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పి నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.